స్వామి స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి ఏమంటే కారణ సందర్భంలో మహిషి అనేటటువంటి ఒక రాక్షసి బ్రహ్మదేవుడి చేత వరం పొందింది. ఏ వరం పొందింది? సామాన్యంగా మనలాగా పుట్టినటువంటి ఎవరితోనూ ఎవరు చంపినా నేను సాగను అనేటటువంటిది ఒక వరం పొందింది. బ్రహ్మదేవుడు ముందరికి ఇచ్చాడు. అది మరి ఎట్లా చదవాలి? అయితే మగవారికి కలిగిన సత్తాన్ని నన్ను వధించగలడు అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అది చాలా అంటే హింటించిందన్నమాట. అంతే ఎన్నాళ్ళుగా ఇద్దరు ఆలోచించారు విష్ణుమూర్తి శివుడు. మరి ఒకనొక సందర్భంలో భస్మాసురుడి భస్మమయ్యే సందర్భంలో మరి స్వామివారి విష్ణుమూర్తి మోహిని అవతారం దాచిన సందర్భంలో మరి శివుడికి మోహినికి జరిగిన ప్రేమాయణంలో ఈ మణికంఠ బాధలు పుట్టడం జరిగింది. అవును స్వామి. అంటే కారణ జన్మం అన్నమాట స్వామివారి. ఆ మహిషిని మర్దన చేయడం కోసమే మణికంఠ స్వామి పుట్టాడు. ఆ మహిషిని మాత్రం చేయడానికి అక్కడ పుట్టాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మాలలకు పోయి పూజలు కదా. కలియుగంలో కలిబాధలు ఎక్కువైపోతున్నాయి స్వామి. రోజు రోజుకి మరీ అప్డేట్ అయిపోయి మొత్తం ఏ ధరతో తెలియదు. లేకపోతే మనం కన్నామా షుగర్ విన్నామా సందర్భంలో మనిషి యొక్క జీవిత కాలం తగ్గిపోతా ఉంది. అంటే ఎన్నో రకాల చెప్పుకోలేని రోగాలు కరోనా వీటన్నింటిని తీర్చడం కోసం మనుషులని గట్టిగా మార్చి దీర్ఘాయుష్ పెంచడం కోసం మంచి ఆరోగ్యం పంచడం కోసం కుటుంబాలన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడం కోసం మనిషిని మనిషిగా తీర్చిదిద్దడం కోసం అశేష వర్గాలన్నింటి కూడా దూరంగా ఉండడం కోసం మన కోసం మరి స్వామివారి మన మొదల మీద ఆటాడుతూ ఉన్నాను స్వామి. అందుకే స్వామి ఇంట్లో ఒక స్వామి మాల వేసుకుంటే 41 రోజు మానల ఇల్లంతా కూడా ఎంతో ఉద్దేశం వెళ్ళిపోతుంది. సంవత్సరం పాటు ఏ పని చేయాలన్నా ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టినా అలాంటి శక్తులు యుక్తి అలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తున్నారు. ఆ మహానుభావుడు మనలుగా తీర్చిదిద్దేటటువంటి మార్గంలో తీసుకెళ్తున్నారు అయ్యప్ప స్వామి. తత్వమసి అనేది ఒక కాన్సెప్ట్. ఏం స్వామి తత్వమసి? ఏం లేదయ్యా, నాలాగా మీరు మాట్లాడాలా అంతే. అంతే ఇక మీరు దేవుడు కావాలి, దేవుని మీరు కూడా దేవుడు కావాలి అలా చేయబోతున్నాడు స్వామి అయ్యప్ప స్వామి. అందుకే ఎంతో పుణ్యమార్గంలో పోతున్నటువంటి సందర్భంలో స్వామి మణికంఠ